యోసేపట రాహేలుకు పుట్టినవాడు. యోసేపు యొక్క జీవితము చాలా గొప్పగా, చాలా అద్భుతకరంగా మనకు కనబడుతూ ఉంటారు. అయితే యోసేపటండి తండ్రి యొక్క అడుగు జాడలో నడుస్తూ ఉన్నాడు. తండ్రి ఎక్కడ కూర్చోబట్టి అక్కడ కూర్చుంటూ ఉన్నాడు. తండ్రి నడబడి నడుస్తూ ఉన్నాడు. తండ్రికి సహకారంగా ఉండి మంచి చెడు ఎరిగిన వాడుగా జీవిస్తూ ఉన్నాడు. ఈ యేసు యొక్క జీవితం అని చూస్తే 17 సంవత్సరాల వయసు కలిగిన ఈ యొక్క యోసేపు యొక్క జీవితము చాలా అద్భుతకరంగా మనకు కనబడుతూ ఉంటారు. దేని కొరకంటే యోసేపు కళల కానీ స్వభావం కలిగినవాడు, కళాభావం ఎరిగినవాడు, కళల దర్శనాన్ని తెలుసుకున్నవాడు. దేవుడు ఆ కృప యోసేపుకి ఇచ్చాడు. యోసేపు జీవితంలో యాకోబు కూడా యోసేపుని ఎక్కువగా ప్రేమించడం వల్ల యోసేపుకి సమస్యలు ఎదురైనవి. ఎలాగంటే మరీ ఎక్కువగా ప్రేమించాడట. ఎందుకంటే రాహేలు పుట్టిన బిడ్డ కాబట్టి యాకోబు రాహేలు ఎక్కువగా ప్రేమించాడు. అయితే రాహేలుకి పిల్లల ఈ యొక్క యోసేపు పుట్టిన తర్వాత ఆ బిడ్డను బట్టి యాకోబు చాలా సంతోషిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ మాటను మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఈ మాటను మనం ఎందుకు చెప్పుకోవాలంటే యోసేపు ఫలించేది కొమ్మని వాక్యం సెలవిస్తోంది. యోసేపు దీవించబడ్డవాడు. యోసేపు ఎక్కడున్నా సరే ఆ ప్రాంతం గొప్పగా దీవించబడుతూ ఉంటారు. యోసేపు జీవితంలో దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. అలా ఉన్నాడు కాబట్టి యోసేపు గురించి దేవుడే ఒక మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు.